హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆలూ చిప్స్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. అందరూ ఒకసారి చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మామిడికాయ పులిహోరతో అయితే కాంబినేషన్ డెడ్లీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి చూడండి. ఫస్ట్ 2 ఆలుగడ్డలు తీసుకొని వాటికి పీల్ చేయాలండి. పీల్ చేసి మనం స్లైసెస్ చేసుకుంటాం కదా, అలా స్లైసెస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 1 మినిట్ వాటర్లో నానబెట్టాలండి. నానబెట్టినవన్నీ ఇలా స్ట్రెయిన్ చేయాలండి. ఇష్టం ఉంటే కాటన్ క్లాత్లో వేసి కూడా తుడుచుకోవచ్చు. అలాగే చిన్న మంటతో ఆయిల్ చాలా వేడెక్కాలండి. అంటే మనం వడకి గనక చిన్న మంటతో ఆయిల్ బాగా వేడి చేస్తాం కదా, అలా చేయాలండి. చేసి ఈ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన ఈ ఆలూ చిప్స్ అన్నింటిలో ఇప్పుడు నేను 2 ఆలు తీసుకున్నా కదండి, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పల్లీల పొడి, ఒక 1/2 స్పూన్ నువ్వుల పొడి, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. విరగకుండా ఇలా నెమ్మదిగా చేతితో కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుంది. మామిడికాయ పులిహోరతో అయితే చాలా బాగుంటుందండి. అలాగే కాకుండా మనం చారు, రసం, సాంబార్ ఇలా వేటితో అయినా సరే ఇది పక్కన మనం సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ ట్రై చేయండి.